ఇప్పుడు ఎలా ఉంది లక్ష్మమ్మ? ఇప్పుడు పర్లేదు పండు. నీకేమైందని విహార్ బాబు చాలా కంగారు పడ్డారమ్మా. డాక్టర్ మంది తీసుకుని వచ్చినారమ్మా. డాక్టర్ని తీసుకొచ్చారా? అవి నన్ను చెక్ చేసిందా? అవునమ్మా, ఇక్కడే చెక్ చేసినారమ్మా. ఏదో ఇంజక్షన్ కూడా వేసినట్టున్నారమ్మా. విహార్ బాబు యమునంతో మాట్లాడడానికి ఇప్పుడే కిందకి వెళ్ళినారమ్మా. నువ్విప్పుడు ఒట్టి మనిషివి కాదు, గర్భవతివి. డాక్టర్కి నేను ప్రెగ్నెంట్ అని తెలిసిపోయి ఉంటుంది. దాని గురించి చెప్పడానికి వెళ్ళారేమో. లక్ష్మమ్మ, డాక్టర్ గారు, లక్ష్మికి ఎలా ఉంది? ఆమె చాలా నీరసంగా ఉన్నారు. చాలా స్ట్రెస్లో కూడా ఉన్నారు. ఆవిడికి బలమైన ఆహారం పెట్టండి. ఆమె స్ట్రెస్ అవ్వకుండా చూసుకోండి. అలాగే డాక్టర్, అంతే కదా? అంతే మేడం. ఆమె పరిస్థితి చూస్తే మొగ్గుడు లేకుండా ప్రెగ్నెంట్ అయిందని బాధ పెట్టేలా ఉన్నారు. వీళ్ళకి నిజం చెప్పకపోవడమే చాలా మంచిది. మేడం, తనని చాలా జాగ్రత్తగా చూసుకోండి. హెల్దీగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి. అలాగే డాక్టర్ గారు. సరే అండి, నేను వెళ్ళొస్తాను. విహారీ, డాక్టర్ గారిని డ్రాప్ చేసిరా. పర్లేదు మేడం, నేను వెళ్తాను. లక్ష్మి, నువ్వు చాలా వీక్గా ఉన్నావు. ఎందుకు బయటకు వచ్చావు? లక్ష్మి, లక్ష్మి, అమ్మా, ఆ లక్ష్మికి ఈరోజు కళ్ళు తిరిగాయి, మొన్న వాంతులయ్యాయి. నాకెందుకు ఆ సరోగస్ ఏమైనా సక్సెస్ అయ్యిందా అని అనుమానంగా ఉంది. పద. డాక్టర్ గారు. చెప్పండి. డాక్టర్, ఆ లక్ష్మికి ఏమైంది? అది ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది? తను చాలా వీక్గా ఉందండి. వీక్గా ఉండటం వల్లనే పడిపోయిందా? మీరు తనని బాగా ఎగ్జామిన్ చేశారా? చేశాను. తను చాలా నీరసంగా ఉంది. మీరందరూ తన్ని చాలా బాగా చూసుకోవాలి. అంతేనా? సర్లేండి, దాన్ని ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. మీరు వెళ్ళండి. వీళ్ళందరి మధ్యలో ఆ పిల్ల తన గర్భాన్ని ఎన్ని రోజులు దాయగలదు? లక్ష్మి, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. పర్లేదు విహారి గారు. లేదు, నువ్వు రెస్ట్ తీసుకోవాల్సిందే. పడుకో. విహారీ, ఇక్కడున్నావా? ఒకసారి నీతో మాట్లాడాలి విహారీ. మావయ్య, ఇక్కడ కాదు, కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందాం. కనకం రెస్ట్ తీసుకుంటుంది కదా, తనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది. సరే రా. విహారీ, ఈ మధ్య నువ్వు పర్సనల్ విషయాల్లో పడి ఆఫీస్ విషయాలు పట్టించుకోవడం లేదురా.
నేను ఆఫీస్లో లేకపోతే ఏంటి మావయ్య, నువ్వున్నావు కదా. నేనుంటాన్రా, కానీ నా పరిధిలో నేనుంటాను. పై స్థాయిలో జరిగేవి తెలియదు కదరా నాకు. పై స్థాయిలో జరిగేవేంటి? అసలు ఏమైంది మావయ్య? విహారీ, నీకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ ఆఫీస్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరిగింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగా? మరి నాకెందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మావయ్య? నీకు వ్యతిరేకంగా పెడితే మీటింగ్ గురించి నీకు ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తారా? వాట్? అసలు నాకు వ్యతిరేకంగా మీటింగ్ ఎందుకు పెట్టారు మావయ్య? అయినా అంత తప్పు నేనేం చేశాను? లక్ష్మిని సీఈఓని చేసావు కదా, ఆ డెసిషన్కి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకోకుండా సీఈఓని చేసావనేమో. సరే మావయ్య, ఈ ఇష్యూని నేను చూసుకుంటాను. మనం ఎవ్రీ ఇయర్ సెంట్రల్ బోర్డ్కి కాంట్రాక్ట్ టెండర్ వేస్తాం కదా. అవును విహారీ, మీ నాన్న దగ్గర నుంచి ఆ టెండర్ మనమే దక్కించుకుంటూ వస్తున్నాం. అవును మావయ్య, ఈ ఇయర్ కూడా ఆ టెండర్ మనకే రావాలి. మ్మ్. మీరు కొటేషన్ రెడీ చేయండి. ఇది మనకి చాలా ప్రెస్టీజియస్ టెండర్. నా మీద ఎంత వ్యతిరేకత ఉన్నా ఈ టెండర్ వస్తే మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా కామ్ అవుతారు. అలాగే విహారీ, నేను ఆ కొటేషన్ రెడీ చేసి నీకు చెప్తాను. అలాగే మావయ్య. మ్మ్. ఏ లక్ష్మి, ఏ లక్ష్మి లే. ఏంటమ్మా? మూసుకుని నాతో రా. రావే. అమ్మా, వదినా, 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 ఆగు వదినా, వదినా, ఏమైంది? లక్ష్మికి అసలు బాగలేదు కదా. ఏయ్, మధ్యలో నువ్వు రాకో. వదినా, నా మాట విను వదినా. అమ్మా, అమ్మా, లక్ష్మి. ఏమైందమ్మా? లక్ష్మి ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అక్క ఏమైందని ఇప్పుడు? అత్తయ్య, అసలు ఏం చేస్తున్నారు మీరు? ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. దాన్ని అసలు ఇంట్లోకే రావద్దు అన్నాను. ఇది నాటకాలాడి స్పృహ తప్పి పడిపోతే మీరే నా మాటలు పట్టించుకోకుండా ఎత్తుకుని తీసుకెళ్లి ఇంట్లో పెట్టారు. వదినా, ఇప్పటికిప్పుడు అంటే తను మాత్రం ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికైనా వెళ్ళనివ్వండి.